నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పండుమిరపకాయ పచ్చడిని రోట్లో రుబ్బుకుంటూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పండుమిరపకాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. చేసుకునే పద్ధతి కూడా చాలా సులభం. ఎక్కువేమీ కష్టపడవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ పండుమిరపకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను మీకు కేజీ పండుమిరపకాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం పండుమిరపకాయలు తీసుకుని వాటిని రాత్రి శుభ్రంగా కడిగేసుకుని మార్నింగ్ వరకు కూడా ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకుని ఆ తర్వాత ముచ్చుకులు తీసుకోండి. ముచ్చుకులు ఉండగానే కడుక్కోవాలండి. ఆరిపోయిన తర్వాత మాత్రమే ముచ్చుకులు తీసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. రోలును కూడా 1 గంట ముందు శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మెంతులు జీలకర్ర వేసుకుని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మెంతులు జీలకర్ర బాగా వేగుంటాయి కాబట్టి చాలా తొందరగానే మంచిగా పౌడర్ అవుతుంది. పౌడర్ లాగా దంచుకున్నప్పుడు అక్కడక్కడ కచ్చాబచ్చాగా ఉన్నా పర్వాలేదండి, బట్ ఎక్కువ శాతం పౌడర్ అయ్యేలాగా చూసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రోల్లో మనం తీసుకున్న పండుమిర్చిని రోలు సైజుని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మా రోలుకి మేము 3 సార్లుగా చేసుకున్నామండి. సో 1 వంతు పండుమిరపకాయలు తీసుకుని పండుమిరపకాయలు అన్నీ వేసుకుని అవి కొద్దిగా దంచుతూ ఉండగా దీంట్లోకి ఒక 250 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. చింతపండు ఎక్కడా కూడా గింజలు, తొక్కలు, ఈకలు ఏమీ లేకుండా శుభ్రంగా బాగు చేసుకుని దాంట్లో 3వ వంతు ఈ పండుమిరపకాయల్లోకి వేసుకుని అలానే ఒక 100 గ్రాములు సాల్ట్ తీసుకోండి. అంటే ఇప్పుడు నేను ఒక గ్లాసు ఇచ్చాను కదండి, ఆ గ్లాసులో 3వ వంతు అయితే 100 గ్రాములు ఉంటుందన్నమాట. అదే స్పూన్లో అయితే ఒక 9 నుంచి 10 వరకు స్పూన్లు అయితే 100 గ్రాముల ఉప్పు అవుతుంది. కొద్దిగా ఇలా కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు వేసుకుని దంచుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రోల్లోకి ఇంకొక వంతు పండుమిరపకాయలు వేసుకుని అలానే కొద్దిగా చింతపండు మళ్ళీ ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కచ్చాబచ్చాగా దంచుకోండి. రోలు సైజుని బట్టి మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇలాగా చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు దంచుకోవడం వల్ల ఈజీగా దంచుతుందన్నమాట. సో ఇది కూడా కచ్చాబచ్చాగా అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ని 3వ కూడా రిపీట్ చేసేసుకున్నామండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసుకోండి. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు అంటే ఒక 3 నుంచి 4 వెల్లుల్లిని మొత్తం అంతా కూడా ఒలుచుకుంటే 100 గ్రాములు అవుతాయండి. వీటిని కూడా ఒకసారి కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు దంచేసుకోండి. ఇలా కచ్చాబచ్చాగా అయిన తర్వాత మనం ముందుగా కచ్చాబచ్చాగా దంచుకున్న పండుమిర్చి, చింతపండు, ఉప్పు మిశ్రమంలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు మెత్తగా ఇదంతా కూడా రుబ్బుకోవాలన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే దీన్ని ఒక 2 రోజులు ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని 2 రోజుల తర్వాత తీసుకుని దంచుకోవచ్చండి. తక్కువ క్వాంటిటీ అంటే 1 కేజీ వరకు అయితే మనం ఆ రోజే దంచేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ కొద్దిగా వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు కూడా నూరేసుకోండి. ఇలా ఒక వాయ అయ్యగానే మళ్ళీ ఇంకొక వాయ కొద్దిగా వేసుకోవడం, నూరుకోవడం ఇదే ప్రాసెస్ని చేసుకోవాలి. 2 రోజులు ఊరబెడితే చింతపండు బాగా నాని ఇదంతా కూడా బాగా ఈజీగా గ్రైండ్ అవుతుందండి. లేదు మేము 1 రోజే నూరేసుకోగలం అనుకునే వాళ్ళు ఆ రోజే నూరేసుకోవచ్చు అనమాట. కొద్దిగా నూరుకున్న తర్వాత అంతా కూడా ఒకేసారి వేసేసుకుని బాగా ఒక 2 నిమిషాలు నూరుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడిని కూడా దీంట్లోకి వేసేసుకుని ఇదంతా కలిసి మొత్తం అంతా కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోండి. అక్కడక్కడ తొక్కల్లా ఉన్నా కూడా ఈ పండుమిరపకాయ పచ్చడి బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ కచ్చాబచ్చాగా ఉండేలానే చూసుకోండి. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా బాగా నూరుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు వేసుకుందాం. చూడండి ఇది ఎంత మెత్తగా ఎంత బాగా అయ్యిందో. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న దానికన్నా ఇలా రోట్లో రుబ్బుకున్నది చాలా రుచిగా ఉంటుందండి. రోలు ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తాలింపు వేసుకోవడానికి కొద్దిగా తీసుకున్నామండి. మిగతాది గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని
మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. సో చూసారు కదండి, కొద్దిగా మాత్రమే తీసుకున్నాను. దీంట్లోకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, అలానే ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మళ్ళీ లేత తీసుకున్నానని ఫస్ట్ కరివేపాకు వేయకుండా మిగతావన్నిటిని కూడా వేసుకుని అవన్నీ దోరగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసుకుని మిగతావన్నీ కూడా మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు అన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు వేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చడిలోకి వేసేసుకోవచ్చు. దీంట్లో ఎక్కడ మనం ఆవపిండి వేయలేదు కాబట్టి వేడి నూనె వేసేసుకోవచ్చు. అదే ఆవపిండి వేస్తే వేడి నూనె వేస్తే చేదైపోతుందండి. సో ఆవపిండి వేయలేనప్పుడు ఇలా వేడి నూనె పచ్చడిలోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు కూడా పచ్చడిలోకి కలిసేంత వరకు బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. యమ్మీగా ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.